హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కాలు ఇస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం అజిమోస్పర్మియా అంటే జీరో కౌంట్, ఎవరైతే వీరకణాల సంఖ్య 0తో బాధపడుతున్న వారికి ఈరోజు నేను ఒక అద్భుతమైనటువంటి చిట్కాను, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా మీకు ఈరోజు తెలియజేస్తున్నాను. చాలామంది మగవాళ్ళలో ముఖ్యంగా వయసు పడిన తర్వాత, మ్యారేజ్ అయిన తర్వాత చాలామంది పిల్లలు పుట్టకపోవడం, దాని ద్వారా కౌంట్ టెస్ట్ చేయించుకోవడం, కౌంట్ 0, ఎందుకంటే అప్పటి వరకు కూడా ఎవరికి టెస్ట్ చేసుకోవాల్సినంత అవసరం రాదు. కాబట్టి ఆ తర్వాత పిల్లలు పుట్టగా టెస్ట్ చేయించుకోవడం, కౌంట్ తక్కువ ఉండడం లేదా జీరో కౌంట్, దీన్ని అజిమోస్పర్మియా అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఈ జీరో కౌంట్ ఉన్న వాళ్ళలో చాలా మందిలో దాదాపుగా 50% అవకాశాలు పెంచుకోవడానికి ఉంటాయి, 50% అవకాశాలు పెరగకపోవచ్చు కూడా. సో కౌంట్ అట్లీస్ట్ 1 మిలియన్, 500,000, 2 మిలియన్, 3 మిలియన్ ఇలా ఉంటే కనుక మనం పెంచుకునే అవకాశాలు దాదాపుగా ఉన్నట్టే. ఓకే, అయితే ఈ కౌంట్ 0 ఉంది అంటే మాత్రం చెప్పలేము కూడా. ఎందుకంటే ఈ సమస్య ముఖ్యంగా ఎలాంటి వాళ్ళలో వస్తుందంటే, ఎక్కువగా ఆల్కహాల్ ఉత్పత్తులు, పొగాకు ఉత్పత్తులు ఎక్కువగా తీసుకున్న వాళ్ళలో, రేడియేషన్ ప్రాంతాల్లో వర్క్ చేసే వాళ్ళలో, అధిక రేడియేషన్ ఉన్న ప్రాంతాల్లో, అంతేకాకుండా శరీరం అధిక వేడిగా ఉన్న వాళ్ళలో కూడా, టెస్టిల్ సమస్య ఉన్న వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంటుంది. అయితే కౌంట్ 0 వచ్చినంత మాత్రాన వీరకణాల సంఖ్య పెరగకపోవచ్చు అనేది మాత్రం అపోహ అని చెప్పవచ్చు. పెంచుకునే అవకాశం మాత్రం ఉంది లేదా మాత్రం చెప్పొచ్చు. దీన్ని ప్రయత్నించడం వల్ల మనకు కొంతవరకు రిజల్ట్ రావచ్చు కూడా. ఎందుకంటే మా వద్దకు వచ్చిన పేషెంట్లలో కొంతమందిలో ఇలాంటి రిజల్ట్ కూడా చూడడం అనేది జరిగింది. కాబట్టి చాలా మంది భయపడుతుంటారు, 0 కౌంట్ ఉంటే మా పరిస్థితి ఏంది, పిల్లలు పుట్టరా, బయట ఆల్టర్నేటివ్గా అంటే మామూలుగా ఆర్టిఫిషియల్గా మేము చేయాల్సిందేనా, లేదంటే ఏదైనా అడాప్ట్ చేసుకోవాలా, ఇలా చాలా బాధపడుతుంటారు. బట్ ఇంకోటి ఏంటంటే, సర్టెన్ ఏజ్ దాటిపోయిన తర్వాత కూడా వీరకణాల సంఖ్య పెంచడం అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఆఫ్టర్ 40-45 దాటిన తర్వాత కూడా కౌంట్ పెంచాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. సో మీరు యుక్త వయసులో ఉండి, బిలో 40లో ఉండి, మంచి ఆరోగ్యంగా ఉండి, బీపీ, షుగర్ ఏమీ లేకుండా, మేము చెప్పినట్టుగా డ్రింకింగ్, స్మోకింగ్ అలవాట్లు కూడా అవన్నీ కూడా మానివేసుకొని నేను ఇప్పుడు చెప్పబోయే చిట్కాను కనుక క్రమం తప్పకుండా వాడినట్లయితే మంచి రిజల్ట్ పొందుతుంది. ఇంత ముందు కూడా నేను చాలా ఎక్కువనే, అంటే చాలా మోతాదులో నేను ఈ చిట్కాలు కూడా చెప్పడం జరిగింది. ఏది కౌంట్ పెంచడం కోసం. ప్రతి చిట్కా కూడా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అంటే ఒక చిట్కా ఒకదానిగా కాదు, ఒక వ్యాధికి ఎన్నో రకాలైనటువంటి మెడిసిన్స్ ఉంటాయి, ఎన్నో రకాలైన చిట్కాలు ఉంటాయి. సో నాకు అందుబాటులో ఉండి, మీ అందరికీ అందుబాటులో ఉండి, నాకు సంబంధించినంత వరకు ఇది క్లియర్గా మీకు పనిచేస్తుంది అని మీకు చెప్తే యూస్ఫుల్ అవుతుంది అన్న ప్రతి ఒక్క చిట్కాను కూడా మీకు ముందు తీసుకురావడం అవుతుంది. సో అందుకనే ఒక్కొక్క సందర్భంలో నేను ప్రతి ఒక్క దానికి కూడా ఒక 20 నుంచి 30 చిట్కాలు చెప్తూ ఉంటాను. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అందుబాటులో ఉంటుంది కాబట్టి. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే చిట్కా సహదేవ చెట్టు. ఈ సహదేవ చెట్టు గురించి చాలా మంది కూడా తెలుసు. కొంతమంది సిటీలో ఉన్న వాళ్ళు దీనికి తెలియకపోవచ్చు. బట్ మీరు సహదేవ ట్రీ అని కొట్టేసి మీరు మామూలుగా గూగుల్లో చూసినట్లయితే అది క్లియర్గా కనబడుతుంది. నేను కూడా ఇమేజెస్ చూపిస్తున్నాను మీకు. సో ఈ సహదేవ చెట్టుని ఏం చేయండి అంటే, మామూలుగా మనకు పల్లెటూరు ప్రాంతాల్లో కానీ, అడవి ప్రాంతాల్లో కానీ చాలా ఎక్కువగా లభిస్తుంటాయి. ఓకేనా, వీటి పువ్వులు కూడా మనకు వైలెట్ కలర్లో ఓకేనా కనబడుతూ ఉంటుంది. సో ఈ చెట్టుని ఏం చేయాలంటే, వేర్లతో సహా తీసుకొని వచ్చి చిన్న ముక్కలు, పచ్చిగా ఉన్నప్పుడే మంచిగా శుభ్రంగా కడిగేసి చిన్న ముక్కలుగా ఆకులు, కాండం, వేలు అన్నింటినీ శుభ్రం చేసి చిన్న ముక్కలుగా చేసి దాన్ని ఒక 1 లీటర్ వాటర్లో వేసి, అంటే సుమారుగా ఆ వాటర్లో మునిగి ఆ ముక్కలు వేయాలి. మరి ఎక్కువ తక్కువ అనే మోతాదు కాకుండా వేసిన తర్వాత, అంటే సుమారుగా ఒక 200 నుంచి 300 గ్రాముల ఈ మొక్క వెయిట్ ఉందనుకోండి, దానికి ఒక 1 లీటర్ వాటర్లో వేసి సుమారుగా దాన్ని నిదానంగా మంట మీద కాగనిచ్చి, ఆ మంట కాగిన తర్వాత అది సుమారుగా ఒక 1/2 లీటర్కి దిగిపోవడం జరుగుతుంది. ఇలా 1/2 లీటర్కి దిగిపోయిన తర్వాత దాన్ని 2 భాగాలుగా చేసుకోండి. అంటే 250 ml చేసుకొని దానిలో కొద్దిగా చక్కెర వేసుకొని, కండ చక్కెర వేసుకొని ప్రతిరోజు ఉదయం అయితే పరిగడుపున, రాత్రి అయితే అన్నం తిన్న తర్వాత ఈ రోజు చేసుకున్న దాన్ని తాగాలి. ఇలా ప్రతిరోజు చేసుకోవాలి. ఇలా కనుక ఒక రోజు చేసుకుంటూ ఒక నెల మాత్రం చేసుకున్నట్లయితే తప్పకుండా మీరు ఈ 0 కౌంట్ నుంచి బయటపడే అవకాశము 80% ఉంటుంది. తప్పకుండా మంచి రిజల్ట్ కూడా పొందడం కూడా జరుగుతుంది. ఒకవేళ ఇంకా సమస్య అధికంగా ఉన్నట్లయితే దాని గురించి నేను వేరే చెప్తాను. సో ఈ చిట్కాను ఫాలో అయినప్పుడు మాత్రం పులుపు పదార్థాలు కానివ్వండి, వేడి సంబంధిత పదార్థాలు కానివ్వండి, నాన్ వెజ్ కానివ్వండి, ఆల్కహాల్, పొగాకు ఉత్పత్తులు కానివ్వండి, వీటన్నిటికీ పూర్తిగా దూరంగా ఉండాలి. అంతేకాకుండా భార్యతో కూడా సుమారుగా 4 నుంచి 5 రోజులకు ఒకసారి మాత్రమే పార్టిసిపేషన్ చేస్తూ ఉండాలి. సో ఇలా అంటే రెగ్యులర్ పార్టిసిపేషన్ కూడా చేయకూడదు. ఇలా కనుక చేస్తుండలేదు తప్పకుండా మంచి రిజల్ట్ పొందడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీ కౌంట్ చాలా తక్కువగా ఉండి త్వరగా రిజల్ట్ రావాలి అంటే తప్పకుండా మెడిసిన్ వాడుకోవాలి. చాలా మంది కూడా దీన్ని ఎక్కడ సంప్రదించాలి, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఇంగ్లీష్ మెడిసిన్ వాడిన సైడ్ ఎఫెక్ట్స్ వస్తుందా ఏమో అని ఇలాంటి భయంతో ఉన్న వాళ్ళకు ఆయుర్వేదం ద్వారా మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మంచి మెడిసిన్ మేము అందిస్తున్నాం. దీనికి సుమారుగా 4 నెలల కోర్స్ ఉంటుంది.
ఈ 4 నెలల కోర్సులో మేము దీనికి సంబంధించినటువంటి పూర్తి గైడెన్స్, మెడిసిన్, ఫుడ్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాము. దీని ద్వారా ఏమవుతుందంటే ఈ 4 నెలల్లో మళ్ళీ ఒకసారి అంటే మీరు ఫస్ట్ స్టార్టింగ్ టెస్ట్ చేయించుకోవాలి, కౌంట్ ఎంతో తీసుకోవాలి, 4 months తర్వాత ఎంతో టెస్ట్ చేయించుకోవాలి. దీని ఇంక్రిమెంట్ని బట్టి అవసరమైతే మళ్ళీ ఇంకా కొద్ది రోజులు వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒకేసారి 4 months కూడా పూర్తిగా క్యూర్ అవుతుంది కూడా మనం చెప్పలేము. బట్ కొంతమంది రిజల్ట్ వస్తుంది, కంప్లీట్గా 4 months పూర్తిగా క్యూర్ అయిపోతుంది. సో అది వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి, వాళ్ళు చేసిన ఫుడ్ బట్టి, వాళ్ళు తీసుకున్న ఆహార పదార్థాలు మీకు కొన్ని చిన్న చిట్కాలు కూడా చెప్తుంటాం. అది కూడా ఇంట్లో ఫాలో అవ్వాలి. కొన్ని రెమెడీస్ కూడా ఫాలో అవుతుండాలి. ఇలా ఫాలో అవుతూ ఈ మెడిసిన్ వాడుకున్నట్లయితే కనుక తప్పకుండా మంచి రిజల్ట్ పొందడం జరుగుతుంది. ఈ మెడిసిన్ కాస్ట్ వచ్చేసి సుమారుగా మీకు ఒక నెలకు 5,000 రూపీస్ కాస్ట్ ఉంటుంది. పౌడర్ ఉంటుంది, మాత్రలు ఉంటాయి, మీ అన్ని కూడా పూర్తి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా 3 monthsకి ఒకేసారి తీసుకున్న వాళ్ళకి 4th month మేము ఉచితంగా కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కనుక ఇలాంటి సమస్యతో బాధపడుతుంటే, పిల్లలు లేక ఇబ్బంది పడుతుంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. చాలా మందికి దాదాపుగా 90% రేట్ ఆఫ్ సక్సెస్ అనేది ఉంది. ఒక ఛానల్ యొక్క రేట్ ఆఫ్ సక్సెస్ ని కానివ్వండి, ఒక వీడియో యొక్క రేట్ ఆఫ్ సక్సెస్ ని కానివ్వండి, మీరు పక్కన ఉన్నటువంటి లైక్స్, డిస్లైక్స్ చూసి కూడా మీరు తెలుసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మీకు ఇలాంటి సమస్యతో బాధపడుతుంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. మా ఫోన్ నెంబర్స్ పైన స్క్రోల్ అవుతుంటాయి. ఫోన్స్ కలవనట్లయితే మీరు వాట్సాప్ ద్వారా కూడా మీ సమస్యను తెలియజేసి మాతో సంప్రదించవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అన్ని కూడా అందించడం జరుగుతుంది. మెడిసిన్ కూడా అందిస్తుంటాం, చిట్కాలు కూడా చెప్తుంటాం. దీనివల్ల మీరు అతి త్వరలోనే ఈ వీరకాల సంఖ్య పెంచుకోవడం, చక్కగా పిల్లల్ని కనడానికి మీ వంతు సహాయాన్ని మీరు కూడా చేసే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీరు ఈ సమస్యతో ఉంటే కనుక వెంటనే కనుక మమ్మల్ని సంప్రదించినట్లయితే త్వరగా మిమ్మల్ని బయటపడడానికి మా వంతు ప్రయత్నం కూడా మేము చేస్తూ ఉంటాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.